రాజుపాలెం మండలం చిన్నచెట్టిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని పుట్టిపాడు గ్రామంలో ఉన్నాం. పుట్టిపాడు గ్రామ ప్రజలందరికీ మీ బిడ్డ రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా హరిజన బిడ్డలకు, హరిజన నా సోదర సోదరీమణులందరికీ శిరస్సు వంచి మీ బిడ్డ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ పుట్టిపాడు గ్రామం వరకు భారతదేశ వ్యాప్తంగా విశేషమైన రోజు. కానీ పుట్టిపాడులో ఉండే హరిజనులకు మాత్రం డబల్ ధమాకా. దేశవ్యాప్తంగా శ్రీరాముని యొక్క అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ జరుగుతూ ఉంటే ఇక్కడ పుట్టిపాడు గ్రామంలో హరిజన్స్ అందరూ కలిసి చిరకాలంగా వారి స్వప్నం, వారి కుటుంబాల కోసం 35 సంవత్సరాలుగా ఇక్కడ తన రాముని ఆలయాన్ని, సీతారామ లక్ష్మణ ఆలయాన్ని నిర్మించుకోవాలన్న వాళ్ళ బలమైన కోరిక పేదరికం చేతనో స్థల వివాదం చేతనో నిర్మించుకోలేకపోయినారు. ఈరోజు అది పరిష్కారమై ఈరోజు వారి స్థాయికి తగ్గ స్థాయిలో గొప్ప దేవాలయాన్ని బాగా నిర్మించుకోగలిగినారు. చూస్తానే ఒక మంచి వాతావరణం ఈ దేవాలయంలో కనిపిస్తూ ఉంది. ఈ దేవాలయంలోకి పోయినప్పుడు కూడా భక్తిభావం కలిగే విధమైనటువంటి వాతావరణంలోనే ఈ దేవాలయాన్ని నిర్మించుకోగలిగినారు. అది కూడా అయోధ్యలో శ్రీరామచంద్రుని దేవాలయానికి సంబంధించిన విగ్రహ ప్రతిష్ఠ జరిగే రోజునే పుట్టిపాడులో కూడా వాళ్ళు దేవాలయాన్ని నిర్మించుకొని ఈరోజు ప్రారంభించుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా ఈ కార్యక్రమం జరిగే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము కూడా ఇందులో భాగస్థులమే ఉండడం అన్నది మాకు చాలా సంతోషము, గర్వము. ఎందుకంటే ఆధ్యాత్మిక ఆలోచనకు అనుకూలంగా ప్రయాణం చేసే మా మనస్తత్వం కానీ, బడుగు బలహీన వర్గాల యొక్క మనస్సుకు తగినట్టు వారి మనోభిప్రాయాన్ని గెలిపించడానికి, వారి మనసులో ఉండే కోరికలను సిద్ధింపజేయడానికి మేము భాగస్థులం కావడం అనేది ఈశ్వరేచ్ఛ. ఇది మేము చాలా గర్వపడతా ఉన్నాం, చాలా సంతోషపడతా ఉన్నాం. ఎప్పుడైతే ఈ గ్రామంలో కానీ మరొక గ్రామంలో కానీ పేదవారు నివాసం ఉండి ఆ కుటుంబాలన్నిటికీ సంబంధించిన వాళ్ళ కోరికలను సిద్ధింపజేయడానికి మేము సహాయపడతాం చూడి, ఇదే మాకు నిజమైనటువంటి రాజకీయ సేవ, ఇదే మాకు చాలా తృప్తినిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంతకంటే గొప్ప ఆనందాన్ని మేము అనుభవించేది మరొకటి జీవితంలో లేదు. మనస్ఫూర్తిగా పుట్టిపాడు గ్రామానికి సంబంధించిన దళిత సోదరులను సోదరీమణులందరినీ నా హృదయపూర్వకంగా దేవాలయం నిర్మించుకునేందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా రాబోయే భవిష్యత్ కాలంలో కూడా ఈ గ్రామానికి సంబంధించిన దళిత సోదర సోదరీమణులకు మా వైపు నుంచి ఏ సహాయం చేయాలన్నా కానీ వారి ఇంటి బిడ్డలాగా వారికి సహాయపడతానని చెప్పి మాట ఇస్తూ సెలవు.
ప్రతి ఒక్కరూ ఈ అవకాశం సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీ కుటుంబం తరఫున చేసే అవకాశం మనకు వచ్చేది లేదు కాబట్టి గ్రామస్తులు రావాలని తొందరగా రావాల్సిందిగా కోరుతున్నాము. అందరూ వచ్చి ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరీ మరీ ప్రార్థన. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. తిరుమల తిరుపతి దేవస్థానంలో జై శ్రీరామ్. ఈరోజు కోటిపాడు గ్రామం నందు అయోధ్యలో రామమందిరం యొక్క ప్రతిష్ఠ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా అదే ముహూర్తానికి రాజుపాలెం మండలం కోటిపాడు గ్రామంలో కూడా యంత్ర ప్రతిష్ఠ జరిగింది. అత్యంత విశేషమైన ముహూర్తంలో ఈ యొక్క కోటిపాడు గ్రామంలో సీతా లక్ష్మణ శ్రీరామచంద్ర హనుమత్ విగ్రహాలు ధ్వజ ప్రతిష్ఠ శిఖర ప్రతిష్ఠ జరిగినాయి. కాబట్టి ఎంతో విశేషమైన రోజు ఈరోజు. ప్రతి ఒక్కరూ కూడా భక్తాదులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి ఎంతో అంగరంగ చేస్తూ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు. కాబట్టి విశేషమైన రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత ఎతో ధర్మ తతో భగవంత. ఇక్కడ ధర్మం ఉంటే ఇక్కడ భగవంతుడు అనేవాడు సాక్షాత్గా నిలబడతాడు. కాబట్టి ధర్మానికి ప్రతిరూపమైన వాడు శ్రీరామచంద్రమూర్తి. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తికి ప్రతిష్ఠ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం.